వెల్కమ్ టు ధీరజ్ నర్సరీ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు గుణింతాల్ని సులభంగా చదవడం, రాయడం, గుర్తుపెట్టుకోవడం ఎలా? హల్లులు కా నుండి బండిరా వరకు ఉంటాయి. అలానే అచ్చులు ఆ నుండి అమహా వరకు ఉంటాయి. ఇప్పుడు కాని ఎలా చదువుతాం? క తలకట్టు సింబల్ అన్నమాట, తలకట్టు గుర్తు. కాక దీర్ఘమిస్తే కా దీర్ఘం గుర్తు కింద ఉంది. కాకి గుడి పెడితే కీ గుడి గుర్తు. కాకి గుడి దీర్ఘమిస్తే కీ గుడి దీర్ఘం గుర్తు కింద ఉంది, చూడొచ్చు. కాకు కొమ్ము పెడితే కు కొమ్ము గుర్తు కింద ఉంది. కాకి కొమ్ము పెడితే కొమ్ము దీర్ఘం పెడితే కొమ్ము దీర్ఘం గుర్తు. కాకి వృత్తం ఇస్తే రు వృత్తం గుర్తు కింద ఉంది. దీన్నే సుడి అని కూడా అంటారు. కాక వృత్తం ఇస్తే వృత్తో దీర్ఘం ఇస్తే వృత్తో దీర్ఘం గుర్తు కింద ఉంది. దీన్ని సుడి దీర్ఘం అని కూడా అంటారు. కాకి ఎత్తం ఇస్తే ఎత్వం గుర్తు కింద ఉంది, చూడొచ్చు. కాకి ఎత్తం ఇస్తే కేకి విసర్గం ఇస్తే ఎత్వం గుర్తు కింద ఉంది, చూడొచ్చు. కాకి ఎత్తమిస్తే కింద ఐత్తుమిస్తే ఐత్వం అంటారు. ఐత్వం, కాకి ఐత్వం. కాకి ఒత్వం ఇస్తే ఒత్వం గుర్తు. కాక ఒత్వం ఇస్తే కోకి విసర్గమిస్తే ఓత్వం గుర్తు. కాకి ఔత్వం ఇస్తే ఔత్వం. కా పక్కన సున్నా పెడితే అం సున్నా గుర్తు. చూడండి, ఆ నుండి అమహా వరకు మనకు అచ్చులు వస్తే గుణింతం వచ్చినట్టే. అలానే కా పక్కన 2 సున్నాలు పెడితే అహ విసర్గం గుర్తు.